ప్రభుత్వాన్ని నడుపుతున్న మా వెట్టి సాకిరి చేస్తున్నటువంటి ఇప్పుడు కొత్తగా పేరు ఇచ్చారు అవుట్ సోర్సింగ్ అని, దానికి ఇంగ్లీష్లో అర్థం కాకుండా అవుట్ సోర్సింగ్ అని. ఎందుకంటే కూలి పని చేసేటప్పుడు దీని అంతా వెట్టి సాకిరి అనేది, వెట్టి సాకిరి చేస్తున్న మిత్రులందరికీ, తెలంగాణలో వాళ్ళందరికీ వెట్టి సాకిరి విముక్తి కోసం మట్టి మనసులు చేసిన యుద్ధం వీరుల గన్నమ్మ తెలంగాణ. ఆ వీరులు చదురానోళ్ళ గురించి సాయుధ పోరాటం నడిపి బందూకులు బట్టి కొట్లాడి సాధించుకున్నాం. కానీ ఇప్పుడు మన ఓట్లు వేసుకొని మన నాయకులతోటే మనకు ఘోరమైన అతి హీనమైన అవమానాలు, ఘోరమైన పరిస్థితులు కుటుంబాలై ఉన్నాయి. ఈరోజు ఇది చూస్తుంటే ఎంత అన్యాయం అంటే 13,000కు తెలంగాణ సమాజం అంతా జర చూడాలి. ఇది 13,000 వీళ్ళకి వచ్చేటి. వీళ్ళందరి ఇంట్లో ఒక్కొక్కరిని అడిగితే అందరు పీజీలు, డిగ్రీలు అయితే మినిమం క్వాలిఫికేషన్ ఉన్నాయి కదా. పీజీలు చాలామంది ఉన్నారు. పీజీలు చేసిన వాళ్ళు డ్రైవర్లు ఆర్టీసీల పనిచేసిన వాళ్ళని చాలామందిని పోయినసారి వీళ్ళ అవుట్సోర్సింగ్ మీటింగ్ రోజు పరిచయం చేయించిన. మన తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ ఉద్యమంలో తిరిగి అన్ని రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు, వద్దన నాయకులు కూడా తెలంగాణ వస్తే గిదేనికి కాంట్రాక్ట్ నౌకర్లు ఏంటి, డైలీ వేజెస్ ఏంటిది, ఏమన్నా ప్రభాకరణ ఇట్లా చెప్పుకుంటా, మనం కూడా చెప్పుకుంటూ తిరిగిన మీటింగ్లలో ఇవన్నీ పోతాయి, డైలీ వేజెస్ పోతాయి, అవుట్సోర్సింగ్ పోతాయి. ఇంకా పేర్లు అవి ఏం పేర్లు, అడ్డమైన పేర్లు అన్న నాయకుడు ముఖ్యమంత్రి కూడా అయిండు. ఆయన తర్వాత కూడా మళ్ళా ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నది. ఈ 2 ఏళ్ల తర్వాత కూడా మళ్ళా పరిస్థితి ఏంటంటే, ఇగో ఇక్కడ ఐదో అంశం మీద పెట్టారు, ఉద్యోగ సర్వీస్లో మరణించడం లేదా రిటైర్మెంట్ అయిన వారి కుటుంబ సభ్యులకు 10 లక్షలు ఆర్థిక సాయం చేయాలని ఉన్నది. ఇలా నేను అనేది ఏంటంటే ఉద్యోగస్తులే. మొన్న ఈ మధ్య మేము పోయినాం, మా టీం అంతా, మా సీను ఉన్నాడు ఇక్కడ, దాసర్ సీను, రాకేష్, మేమంతా కలిసి ఖమ్మం పోయినాం. ఒక న్యూస్ చూసి ఒక రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టరు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక సంవత్సర కాలం నుంచి తిరిగి యాస్టకు వచ్చి పోలీసు వాళ్ళు అంటే జర ఎక్సైజ్ చేసి జర మంచిగా ఉంటారు కదా, హట్టకట్ట ఉన్నాడు కూడా ఆఖరికి బీమారై భార్యాభర్తలు ఇద్దరు హాస్పిటల్లో పాలైతే భర్త చచ్చిపోయిండు, భార్య నిమ్స్ హాస్పిటల్లో ఉన్నది. దహనం ఎట్లా చేయాలి, భార్యకు చెప్పాలనా లేదా అనే హీనమైన స్థితిలో ఉంటే వాళ్ళ పోలీస్ ఆఫీసర్స్ సంఘాలు పోయి ఆ హాస్పిటల్కి పోయి వాళ్ళు అటో ఇటో వాళ్ళతో మాట్లాడి ఇంత పైసలు తక్కువ చేయించుకొని వాళ్ళు ఇంత జమ చేసి అక్కడ కట్టి అది ఆయనను ఆ పీనియన్ హాస్పిటల్కి వెళ్ళి బయటికి తీసుకొచ్చారు. ఇది చూసినాక మేము పోయినాం, పోయిన కాడికి పోయి మేమంతా లొల్లి చేసి అది చేస్తే ఆయన ఎవరంటే మళ్ళా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి దగ్గర గన్మెన్ ఉండే, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గర గన్మెన్ ఉండే, ఆయన ఇంకో ఖమ్మం ఉన్నాడు కదా తుమ్మల నాగేశ్వరరావు అంటే దగ్గర అందరి దగ్గర గన్మెన్ ఉండే, అన్ని పరిచయాలు కూడా ఉన్నాయి. మళ్ళీ అట్లున్నోనికే రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలే. ఆఖరికి చచ్చిపోయిన తర్వాత మేము పోయి లొల్లి చేస్తే తెల్లారి రాత్రి 12 గంటలకు 40 లక్షలు పడ్డాయి. మళ్ళీ ఆ మరుసటి రోజు తెల్లారి గట్టంగా 4:30కు 67 లక్షల రూపాయలు అకౌంట్లో పడ్డాయి. ఆ అకౌంట్ 65 లక్షలు పడ్డా కానీ ఆమె కూడా చచ్చిపోయింది, భార్య కూడా చచ్చిపోయింది. ఇది తెలంగాణలో ఉన్న పరిస్థితి. ఇక అవుట్ సోర్సింగ్ గురించి వాళ్ళు ఏం పట్టించుకుంటారు ఏందనేది నాకైతే ఇప్పుడున్న వాళ్ళకి అంత సోయి లేదు, అంత కథ కూడా లేదులే. కానీ అదొకట మేనిఫెస్టోలలో పెట్టి ఆర్టీసీ వాళ్ళది మనం చూసినాం, మన శంకర్ గౌడ్ గారికి చూసినాం, పీనియన్ పట్టుకొచ్చి హనుమకొండకెళ్ళి. ఇంత దారుణం అంటే ఆయన ఆల్రెడీ కాలబెట్టుకున్నాడు, అయిపోయింది, అక్కడనే అయిపోయింది అన్నారు. ఆడుంటే హనుమకొండలు ఉంటే తెలంగాణకు అది అడ్డ, అది గుండెకాయాస ఉంటుంది, అందరు ఆడికి వస్తున్నారు కాబట్టి నేను పోయిన ఇడికెళ్ళి ఆడదాకా పోయిన పేరు మళ్ళీ హైదరాబాద్ పట్టుకొస్తున్నారని చెప్పాను. ఇది ఎక్కడిది, దగ్గరలో ఉన్నాడు, అయిపోయిందని చెప్పారు. అక్కడ తోల వాళ్ళు చెప్పారు వస్తుంటేనే కథం అయిపోయిందని. అప్పటికే అది అయిపోతుందని చెప్పి చనిపోతాడని చెప్పి తెలిసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ రెండు హత్యలు ప్రభుత్వాలు రాజకీయ వ్యవస్థ, తెలంగాణ రాజకీయ వ్యవస్థలు చేసినటువంటి హత్యలు ఇవి. చాలా క్లియర్ కట్గా తెలంగాణ సమాజానికి కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా ఈ వెట్టి చాకిరి విముక్తి కావాలంటే నాకు తెలిసి నేను అనుకుంటున్న వ్యక్తిగతంగా మన పోరాటం అయితే చేయాల్సిందే, కొట్లాడాల్సిందే, గట్టిగా కొట్లాడాల్సిందే. దీంట్లో ఎవరెవరు ఏ సైడ్ ఉన్నారు అనే దాని విషయంలో నేను మా లక్ష్మణ్కి చెప్పిన, ఫోన్ చేస్తే నేను చెప్పిన జర జాగ్రత్తగా ఉండుర్రి. ఎందుకంటే మేము వెలుగుమట్లలో చూసినాం, కొంతమంది దొంగలు వచ్చి దాంట్లోకి వచ్చి అయిపోయింది ఇక 15 రోజుల దాకా వాళ్ళకు ఎక్కడ సోయికి రాలేవాళ్ళు. 15 రోజులు అయిపోయిన తర్వాత గవర్నమెంట్ మాత్రమే మాట్లాడుతుండే, అరే మేము కొంతమందికి ఇస్తాం భయ్, వేరే జాగాలు ఇస్తాం, వేరే జాగాలు ఎందుకు ఇస్తాం, అక్కడనే ఇవ్వాలని చెప్పాను. కొంతమంది మీరు కూడా బాధ్యులా, కొంతమంది అంటే మన దగ్గరనే మనతోనే పోరాటాలు చేస్తాం అని చెప్పేటోళ్ళు ఆడ గవర్నమెంట్తో మాట్లాడుకొని పెద్ద హెడ్లైన్స్లో వస్తుంది. ఈ వార్త రాదు రేపు పొద్దుగాల మనది ఎక్కడో మూలకు వాడేస్తాడు, లేకపోతే జిల్లాలో ఈ కాచిగూడ ఏరియాలో వస్తుంది. ఇది 4 లక్షల 5 లక్షల కుటుంబాలకు సంబంధించిన వార్త, వాళ్ళకు వార్త కాదు. అది
పోక్సో చట్టాలు వచ్చినా కానీ పోక్సో కింద కేసులైనా కానీ వాళ్ళకి వార్త కాదు, ఎక్కడో మూలకు ఉంటుంది ఆ వార్తలన్నీ. ఇవి కూడా రావు, రేపు పొద్దుగారు రావు. కానీ వాళ్ళు రాగానే హెడ్లైన్స్ దీక్షలు చేస్తారు, రాత్రి దీక్షలు చేస్తారు. ఆడ సంబంధం లేని వాళ్ళకి వచ్చినాయి అంటారు. 1000 ఇండ్లు కూలగొడితే 311 మందికి ఇచ్చినామంటారు. అయిపోయింది, సమస్య పరిష్కారం అయిపోయింది అంటారు. వీళ్ళందరూ అండ్లకెళ్ళి వస్తున్నటువంటి ఏజెంట్ గాళ్ళతోని, అది ఆడోళ్ళు కావచ్చు, మొగోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళతో జర జాగ్రత్తగా ఉండాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తర్వాత గీత గీయాలి, ఎవరు ఏం చేస్తారో గీత గీయాలి. నేను పోయినసారి కూడా చెప్పిన, మా ఏం సంగతి అంటే ఇప్పుడు ఇట్లా నేను ఒక ఉదాహరణ చెప్పిన అంతనే, కానీ ఆల్రెడీ 75 మందికి పైన 95 మందికి పైన 95 మందికి 5 పెరిగినరు. 95 మందికి పైన రిటైర్డ్ ఉద్యోగులు చచ్చిపోయినరు. ఇలా సావుకందరికీ కారణము రాజకీయ వ్యవస్థ, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చాలా క్లియర్ కట్గా చెప్పాలి. శత్రువు ఎవరో మిత్రుడు ఎవరో ఉండాలి. ఇవన్నీ గొంతమే కోరికలు కాదు కదా, ఇవి మన అన్ని రాజకీయ పార్టీలు చెప్పినాయి కదా. ఈ అవుట్ సోర్సింగ్ సంగతి మొత్తం అన్ని రాజకీయ పార్టీలు చెప్పినాయి కదా. మనం కొత్తగా అడుగుతలేం కదా. ఆర్టీసీ కూడా అంతే కదా, వాళ్ళు వినకపోతే కదా. నన్ను ఒకరిద్దరు అడిగారు, అరే ఏందా నువ్వు ముఖ్యమంత్రిని పొన్నం ప్రభాకర్ పట్టుకొని చెప్పుతోని కొట్టాలి అని చెప్పని అన్నావంటే, ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిందంటే, ఇది అనుకుండోళ్ళు ఎవరో ఎగేస్తున్నారు, ఎగేసినందుకే ఆయన వీళ్ళు ఉద్యమానికి దిగినరు, ఆ దిగి అట్లా ఆత్మహత్య చేసుకున్నాడు అంటాడు. అరే అవలగాన్లారా, చాలా గలీజ్గా మాట్లాడిందా లేదా? నేను చెప్తున్నా, నేను పిహెచ్డి చేసినోని నాకే అంత తిక్కలేసి ఏం మాట్లాడుతుర్రా బేహుగాని మీరు మేనిఫెస్టోలో పెట్టి అవమానంగా ఉద్యమాన్ని అవమానపరుస్తూ, ఆ సావును అవమానపరుస్తూ మాట్లాడితే మరి చెప్పు తీసుకొని కొడతా అనకపోతే ఏమంటారు? రేపు పొద్దుగల మిమ్మల్ని కూడా కట్టి అంటారు, ఏ గాడికి మత్స్యనాచారి సాబ్ వచ్చిండు వెనకకెళ్ళి మ్యాప్ గీసిరి చేస్తుర్రు. ఇక ఆ పృథ్వీరాజ్ నెగేసిండు, ఆ సోర్స్ వాళ్ళని అవుట్ సోర్సింగ్ వాళ్ళను వీళ్ళని నెగేసిరు అని చెప్పి ముచ్చట చెప్తుంటారు. రేపు జరగబోతుంటది. కనుక చెప్తున్నా, నేను ఎవరెవరు ఉన్నారు బరి గీయాల్సిందే. అవసరమైతే నేను చెప్పిన, మొన్నటిసారి చెప్పినా, మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు ఈ కేసీఆర్ సాబే చెప్పిండు ఇంతకుముందు, ఇప్పుడు ఆపోజిషన్ అధికార పక్షం చేయండి, ఆపోజిషన్ చేయాలి. ఆపోజిషన్ నిద్రపోయింది, మేము చేస్తున్నాం. మా సొంటల్లో మనం ఎట్లా చేస్తాం, అది ఎట్లా బరాబర్ చేస్తాం. నేను ఒక చిన్న విన్నపం ఏంటంటే, పెద్ద మనిషి ఇప్పుడు మళ్ళీ అవుతాడో కాదో ముఖ్యమంత్రి తెలియదు, కానీ దయచేసి మా అవుట్ సోర్సింగ్ తరఫుకి వెళ్ళి చార్ సాబ్కు రిక్వెస్ట్ చేస్తున్నా, కేసీఆర్ గారిని చెప్పి ఆయన చెప్పుకుంటాడు నిరాహార దీక్ష చేస్తేనే తెలంగాణ వచ్చిందని. అది ఎట్లా వచ్చిందో అందరికీ తెలుసు, కానీ కనీసం ఈ అవుట్ సోర్సింగ్ గురించి 5 లక్షల మంది కుటుంబాలను కాపాడుతుంది కన్నా ఒక ఆమరణ దీక్ష పెట్టమని చెప్పి నేను అందరి తరఫుకి రిక్వెస్ట్ చేస్తున్నా. నేను రాజకీయపరమైన స్టేట్మెంట్ కూడా అంటలేను, ప్రతి కుటుంబాన్ని తెలియాలి. ఇప్పుడు మీరు కాదు 5 లక్షలు 10 లక్షలు కాదు, తలా ఒక 5గురిని తీసుకొస్తే 50 లక్షలు అవుతారు కదా, 50 లక్షలు అవుతారు. సిద్ధంగా ఉన్నాం, తలా ఒక 5 మందిని ఆర్గనైజ్ చేద్దాం, కానీ కొట్లాడాలి, బరి గీజాలి, బడిసలు పడితేనే అవుతుంది. ఏడబోయి మన సాంబార్లు ఇడ్లీలు అది కొద్దిగా పోరాటం రూపాయలు కూడా జర్ర మార్చాలి నా దృష్టిలో. ఈ వంటలు చేసుకొని వస్తే మంచిగా టైంకి వచ్చింది, ఇంత దీనిపోయిన లెక్కలు కాకుండా ఇంకా కొంచెం కూడా ఒక్కసారి హైదరాబాద్కి వచ్చి కూర్చుంటే హైదరాబాద్కి వెళ్ళి కదలొద్దు. మాకు మొత్తం రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే నేను ఏజెన్సీ సిస్టమ్స్ ఇవన్నీ అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, దాని వెనుక అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆపోజిషన్కి కమిషన్ పోతుంది, అధికార పక్షంలోకి కమిషన్ పోతుంది, అధికార పక్షంలోకి ఎక్కువ పోతుంది, ఆపోజిషన్కి తక్కువ పోతుంది. ఆపోజిషన్ మళ్ళీ అధికారం పోయినాక వానికి ఎక్కువ పోతుంది, దీనికి తక్కువ వస్తుంది. ఇది నేను ఉన్నది చెప్తున్నాను, జనానికి కూడా తెలవాలి. ఇవన్నీ అందరికీ పర్సెంటేజ్లు ఉన్నాయి. ఇలా మాట్లాడడానికి పర్సెంటేజ్ ఉంటుంది, మాట్లాడడానికి కామ్గా ఊగుంటానికి కూడా పర్సెంటేజ్ ఉన్నది. ఈ పర్సెంటేజ్ ఉన్నాయి కాబట్టి మన బతుకులు ఇట్లా ఏడ్చినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా ఆత్మహత్యలు జరుగుతుంటే శవాలు మోసి 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 యాస్టకు వస్తున్నది. ఇంకెన్ని శవాలు మోయాలి? ఏడాడ తిరిగినాం మేము దీపాలు పట్టుకొని ఇవన్నీ పట్టుకొని ఇంకా తిరగాలనా? ఆ రోజు తెల్లందాక 4 గంటల వరకు ఆడ కూర్చుంటే, ఆ హాస్పిటల్ కాడ కూర్చుంటే ఎవరు లేరు, వెళ్ళిపోయారు. రాజకీయ నాయకులు వచ్చారు కొంతమంది, 5-10 నిమిషాలు ఫోటోలు కొట్టుకున్నారు, కథం. 100% కరెక్టే అలా. జస్ట్ ఇట్లా వచ్చారు, షో ఆఫ్ అంతేనే. షో ఆఫ్లు చేయాలి, పెట్టాలి, అడ్డమైన రీల్స్ అన్నట్టు పాడని అవి పోవాలి. ఆ బొమ్మ పెట్టాలి, తలగా పెట్టుకున్న బొమ్మ పెట్టాలి. వీళ్ళు మహా పోరాటాలు చేసినట్టు చేయాలి, వస్తూనే ఉంటుంది, దాంట్లో వస్తూనే పోతాయి. మా రాకేష్ మేము అందరూ ఆడ కూర్చుని మీకు ఏం పని లేదనే, తెల్లారు 4 అవుతుంది ఇంక ఇన్న కూర్చున్నారు ఏందండి. అరే ఏం చేయాలి, పీనుగా తెలిసి కూడా కూర్చున్నాం, ఏం చేయాలి అర్థమవుతలేదు. సో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కూడా తెలంగాణ సిద్ధం ఉండాలి. దాంట్లో అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా మీరు దీక్ష ఉనాలి దీని విషయంలో. ఏవో ఇప్పుడు అన్ని ఉపశమనాలకు ఏమైనా వస్తాయి కావచ్చు నా దృష్టిలో, కానీ నిజంగా మొత్తం ఈ వెట్టి చాకరీ వ్యవస్థ చదువుకోనోళ్ళు బరిసెలు బట్టి రాళ్ళు బట్టి ఊర్లలో పోరాటాలు చేసిరు, లట్లు బట్టి ఊర్లలో పోరాటాలు చేసిరు కదా. చదువుకున్న ఉన్నాం కదా ఇప్పుడు అందరము, మీరందరూ కూడా చదువుకునే ఉన్నారు కదా. ఈ నూతన రాజకీయ వ్యవస్థకు మీరు కూడా పూనుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ
బరాబర్ ఆ సైడ్ అడుగులు వేయాలి, అవసరమైతే మీ దానిలోకి వెళ్ళి కూడా ఒకరిద్దరు హౌస్లో కూర్చోవాలి. బాధితుల చేతులలోనే ఆ అంశాల పట్ల నాయకత్వం ఉంటేనే జరుగుతుంది. అందులో మళ్ళీ బ్రోకర్ గాని కాదు ఉండాల్సింది. మంచోళ్ళు కొట్లాడలాడి పోయి ఏదైనా పర్వాలేదు. అరే ఒక్కడిద్దరు కూడా లేడా అసెంబ్లీలో కొట్లాడాడు గట్టిగా ఉన్నారా మాట్లాడుతున్నారు ఎవరైనా? సంటి పాపను కాలుతోంది అంతే. అరే నువ్వు వాని మీద కేసు పెట్టేదాకా నేను ఈ అసెంబ్లీలోకి రాను రాబాయ్ అని చెప్పి ఒక్కడో మహాత్మా గాంధీ దగ్గర పోయి ఒక రాజీనామా లెటర్ వేయలేదే. ఇంకా వెలుగుమట్ల 1000 ఇండ్లు ఊలగొట్టిర్రు. ఆ 1000 మందిని ఐడెంటిఫై చేసి నువ్వు ఇస్తావా సస్తావా అనేటోడు ఓ లేడు. ఆర్టీసీ వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, ఆర్టీసీ సమ్మె కూడా ఏమైందో చర్చలు ఏమైనా మాకు ఎరకలేదు. కానీ మేనిఫెస్టోలో పెట్టిన దానికి చర్చలు దేనికి పోయి అసలు దేనికి చర్చలు? ఇప్పుడు దీనికి కూడా పెట్టింది కదా, దేనికి ఉద్యమాలు దేనికి జరగాలి, చర్చలు దేనికి జరగాలి? అసలు చర్చలు అవసరం లేదు. నువ్వు కూర్చోవాలి, జీవో పాస్ చేసి పడేసాలి. వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తున్నాను, జీవో పాస్ చేసి పడేసాలి. దీనికి చర్చలు ఏంది? ఇంకా దీనికి ఉద్యమాలు ఏంటిది? దీనికి ఎందుకు కావాలి ఇవన్నీ? సో అందుకని ఈ సమాచారాన్ని జనంకు కూడా తీసుకుపోవాలి. తిన్నది అరగక లేరు. 13,000 రూపాయలతోటి ఏ కుటుంబం నడుస్తుందో చెప్పాలి. పెద్దోని కారు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ కుటుంబాలు తిరిగే కార్ల ఒక్కసారి డీజిల్ ట్యాంక్ ఫుల్ చేస్తే 10,000 రూపాయలు అవుతాయి. అయితే ఏ కావాలి? 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయలు అవుతాయి అంటే ఒక్కసారి. వాళ్ళు ఇక్కడ దావత్ పోతే అయ్యే పైసలు అవి. ఉట్టి ఛాయ్ తాగితే నీలోఫర్ ఛాయ్ తాగితే ఒక టీం పోయి ఆడ కూర్చుంటే 5-6 వేల రూపాయలు అవుతాయి. 3 సార్లు ఛాయ్ తాగితే వీళ్ళ జీతం పైసలు అయిపోతాయి. ఎట్లా నడుస్తాయి కుటుంబాలు? చదువుకొని కష్టపడి ఏదో చేస్తాం, ఏదో ఉద్ధరిస్తాం, తెలంగాణను ఏదో ఉద్ధరిస్తాం, మన కుటుంబాలను ఏదో ఉద్ధరిస్తాం. ఏమేం బాధలు ఉన్నాయో ఏమున్నాయో వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పుస్తకం రాయొచ్చు. వాళ్ళ జీవితాలలో ఒకరి ఇండ్లలో వాళ్ళ అన్న వ్యవసాయం చేసి చదివించిన వాళ్ళు ఉంటారు, ఒకరి ఇండ్లలో కూలి పని చేసి చదివించిన వాళ్ళు ఉంటారు, ఒకరి ఇండ్లలో పాస్ పని చేసి చదివించిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా చాలా చరిత్రలు ఉన్నాయి. కానీ వాళ్ళ ఇంట్లో కరెక్ట్గా జీతం వచ్చి నిజమైన నౌకర్గానికి వచ్చేది ఉంటే ఆ కుటుంబం బాగుపడుతుంది ఒక ఆశతోటి యూనివర్సిటీలలోకి వచ్చి బయట వచ్చి ఇట్లా చదువుకున్న వాళ్ళందరూ కానిస్టేబుల్ మాట్లాడితే పీజీలు చేసిన వాళ్ళు పిహెచ్డీలు చేసిన వాళ్ళు కానిస్టేబుల్ అవుతున్నారు. సో ఈ వ్యవస్థ మారాలంటే జనం లోపలికి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకుపోవాలి. ఈ రాజకీయ వ్యవస్థ గురించి అందరూ నిర్ద్వందంగా ఉన్నట్టు వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఈ మూమెంట్లో యాడికి పిలిచిన విన్నావా శ్రీధర్ భాయ్, మీకు లక్ష్మణ, యాడికి పిలిచిన ఎవరు ముంగటున్నా ఏది వాస్తవమో ఏది నిజమో ఏది మీకు అవసరమో ఏది వాళ్ళు వాదా చేసిండ్రో దాన్ని ఇంత కూడా ఇంచు మందం కూడా అటు ఇటు పొల్లు పోకుండా మాట్లాడతాం, కొట్లాడదాం, యాడికైతే ఆడికాయ ఆ పని చేస్తాం. మీ ఎంబడి ఉంటామని చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.